ఇక ఆలయాల అభివృద్ధికి కొత్త ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీలో ఉన్న 26,000 ఆలయాల్లో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. 50,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణకు ఇచ్చే 5,000ను 10,000కు పెంచారు. ఇక ఇష్టం వచ్చినట్లు విరాళాలు తీసుకుని ఆలయాల వైభవాన్ని చెడగొడుతున్న వైనానికి చెక్ పెడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో విరాళాల ద్వారా ఆయా ఆలయాల ప్రారంభం దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో జగన్ రెడ్డి, చంద్రబాబుల పనితీరును అధికారులు బేరీజు వేసుకుంటూ చంద్రబాబు కేబినెట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వచ్చే ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిలను పరిశీలించిన చంద్రబాబు వాటిని ఏ విధంగా పురోగతిలోకి తీసుకురావాలనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో పేరుకు మంత్రులు ఉన్నప్పటికీ అంతా డమ్మీలుగా మారిపోయారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలకు సంతకాలు, స్టాంపులు వేయటం, టీడీపీ, జనసేన నేతలపై నోరు పారేసుకోవటమే తప్ప అసలు వారికి ఇచ్చిన శాఖల్లో ఓనమాలు కూడా నేర్చుకోకుండా కాలం గడిపేశారు. చంద్రబాబు కేబినెట్ తీరు ఇందుకు పూర్తిగా ప్రత్యేకం. ఎవరికి కేటాయించిన శాఖల్లో వారు తమ పని ప్రారంభించేశారు. గత సీఎంగా జగన్ ప్యాలెస్ కు పరిమితమైతే 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు అమరావతి, పోలవరం చుట్టేసి వాటి అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సమీక్షలతో బిజీగా ఉండగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఇక నారా లోకేష్ తమ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ తన కార్యాచరణకు తగిన విధంగా పనిచేయాలని ఆదేశించారు. హోంమంత్రి అనిత పోలీసు అధికారులతో సమావేశాలు పెట్టగా ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖల అధికారులతో సమావేశమై గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి లెక్కలను బయటకు లాగుతున్నారు. ఇలా కొత్త ప్రభుత్వంలో కొంగత్త మంత్రులు తమకు అప్పగించిన శాఖల్లో తప్పులు తెలుసుకుని సరిచేసేలా ముందుకు సాగుతున్నారు. ఇదే విధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చి రావడంతోనే రంగంలోకి దిగారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి విషయంలో, ధూపదీప నైవేద్యాల విషయంలో రాజీ పడకుండా అందరూ పనిచేయాలని స్పష్టం చేశారు. గతంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏ పని అప్పగించినా పెద్దరికంగా, హుందాగా ఉంటూ తన పనితీరుతోనే అందరికీ సమాధానం చెప్పేవారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయనకు దేవాదాయ శాఖను అప్పగించడంతో ఆ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2 కీలక ఫైళ్లపై ఆయన సంతకం చేసి వాటిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఆలయాల నిర్వహణ పట్ల మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. గడిచిన అనేక సందర్భాల్లో, అనేక సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరిచేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పులు జరగడం అనేటువంటిది మానవ సహజం. కానీ తిరిగి రెండవ దఫా ఆ తప్పు జరగనీయడం అనేది మన స్వయంకృతాపరాధం అవుతుంది. అటువంటివి లేకుండా చేయాలనేటువంటిదే ఇవాళ మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. గత ప్రభుత్వంలో ఆలయాలను అసలు పట్టించుకోకపోగా వాటికి వచ్చే ఆదాయాలను కూడా ఇతర అవసరాలకు మళ్లించారు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తిరుమల నుంచి ఆలయాల్లో ప్రక్షాళనను ప్రారంభిస్తూ చంద్రబాబు చేపట్టిన చర్యల స్ఫూర్తితో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద రాష్ట్రంలో చంద్రబాబు మార్కు పాలన ప్రారంభం కాగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా ముందుకు సాగుతుండడం విశేషం.